ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేస్తారు. ఆ ఫ్రాంచైజీ తన అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది. అలాంటి ఒక ఆటగాడు ఉన్నాడు. అతను వేలంలోకి వచ్చినప్పుడల్లా పెద్ద బిడ్ వేయబడుతుంది. ఆ ఆటగాడి పేరు గ్లెన్ మ్యాక్స్వెల్. ఈసారి వేలంలో పంజాబ్ కింగ్స్ మ్యాక్స్వెల్ ని 4,25,00,000 కొనుగోలు చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2025లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మ్యాక్స్వెల్ కు 6 మ్యాచ్ల్లో 5 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈ 6 మ్యాచ్ల్లో గ్లెన్ మ్యాక్స్వెల్ 8.2 సగటుతో కేవలం 41 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మ్యాక్స్వెల్ స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్వెల్ 4 ఫోర్లు, 1 సిక్సర్ మాత్రమే కొట్టగలిగాడు. ఈ మ్యాచ్ల్లో మ్యాక్స్వెల్ చేసిన అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే. అంటే మిగిలిన 4 ఇన్నింగ్స్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్స్వెల్ తన బౌలింగ్ లో 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రదర్శనపై న్యూజిలాండ్ వ్యాఖ్యాత సైమన్ డౌల్ మాట్లాడుతూ మ్యాక్స్వెల్ కు చాలా అవకాశాలు వచ్చాయని, కానీ ప్రస్తుతం అతను అవుట్ అవుతున్న తీరు ఒక కోచ్ గా తనను నిరాశపరుస్తుందన్నాడు. ఇది నిరాశపరిచే విషయం అని తాను అనుకుంటున్నానన్నాడు. కాబట్టి ఆల్రౌండర్ ఒమర్ జై అతడి స్థానంలోకి రాగలడని అన్నాడు. ఇంగ్లీష్ కూడా ఉన్నాడని చెప్పాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2024లో ఆర్సీబీలో భాగంగా ఉన్నప్పుడు అప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ ను ఆర్సీబీ 11 కోట్లు కొనుగోలు చేసింది. అప్పుడు 10 మ్యాచ్ల్లో మ్యాక్స్వెల్ బ్యాట్ నుంచి కేవలం 52 పరుగులు మాత్రమే వచ్చాయి. గ్లెన్ మ్యాక్స్వెల్ సగటు 5.78. అంటే గత సీజన్ నుంచి ఇప్పటి వరకు గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. 2020 సీజన్లో 13 మ్యాచ్ల్లో 108 పరుగులు చేశాడు. అతను 2018లో 12 మ్యాచ్ల్లో 169 పరుగులు చేశాడు. 2016 మ్యాచ్ల్లో 179 పరుగులు చేశాడు. 2015లో 11 మ్యాచ్ల్లో 145 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు 24 సగటుతో 2,812 పరుగులు చేశాడు. లీగ్ లో అత్యధికంగా డక్అవుట్ అయిన ఆటగాడు కూడా అతనే కావడం గమనార్హం. గ్లెన్ మ్యాక్స్వెల్ 2012 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు మ్యాక్స్వెల్ లీగ్ నుంచి జీతంగా 100,64,00,000 సంపాదించాడు. ప్రారంభంలో గ్లెన్ మ్యాక్స్వెల్ ఢిల్లీ జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ ముంబై ఇండియన్స్ కు వచ్చాడు. దీని తర్వాత కింగ్స్ 11 పంజాబ్ లో చేరాడు. 2018లో ఢిల్లీ జట్టులో, 2020లో పంజాబ్ జట్టులో భాగమయ్యాడు. 2021 వేలంలో ఆర్సీబీ అతన్ని 14.25 కోట్లు కొనుగోలు చేసింది. ఆర్సీబీ తరపున 4 సీజన్లు ఆడిన తర్వాత అతను పంజాబ్ కింగ్స్ జట్టుకు తిరిగి వచ్చాడు.